హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. సో, ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తమకు రావాల్సిన బకాయిల విషయంలో ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులు మరియు తాజా అప్డేట్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా 2024లో పదవీ విరమణ చేసిన వారు, రిటైర్ అయిన వారికి తమకు అందాల్సిన గ్రాట్యుటీ, ఎర్న్డ్ లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటి ప్రయోజనాలు సకాలంలో అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మరియు కొంత ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ ఏ బిల్లులు ఎంతవరకు క్లియర్ అయ్యాయో ఓసారి పరిశీలిద్దాము. మొదటగా ఎన్కాష్‌మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్స్ విషయానికొస్తే గత 3 నెలల నుంచి ప్రభుత్వం నెలవారీగా బిల్లులను విడుదల చేస్తూ వస్తోంది. మార్చి 2024 వరకు రిటైర్ అయిన వారి బిల్లులు గతంలోనే పూర్తి అవ్వగా, ఏప్రిల్ నెలలో సీఎఫ్ఎంఎస్‌కి చేరిన బిల్లులు అక్టోబర్‌లో క్రెడిట్ అయ్యాయి. అలాగే మే నెలలో సీఎఫ్ఎంఎస్‌లో అప్‌లోడ్ అయిన బిల్లులు నవంబర్‌లోను, ఇక జూన్ నెల వరకు సంబంధించిన బిల్లులు ఈ డిసెంబర్ 24వ తేదీన పెన్షనర్ల ఖాతాలో అయితే జమ అయ్యాయి. అంటే ప్రభుత్వం ప్రతి నెల ఒక్కో నెల వాటి బిల్లులను క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. దీనివల్ల జూన్ తర్వాత రిటైర్ అయిన వారు తమ బిల్లుల కోసం మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. అయితే ఒక ప్రత్యేక వర్గం పెన్షనర్ల పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. 2020 ఏప్రిల్ నుండి 2021 డిసెంబర్ మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన వారికి రావాల్సిన ఈఎల్ డిఫరెన్సు బిల్లులు, అలాగే సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్‌వేర్‌లో ఎనేబుల్ చేయకపోవడం వల్ల ట్రెజరీ కార్యాలయాల్లోనే పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ జాప్యంపై విసిగిపోయిన పెన్షనర్లు ఇప్పుడు న్యాయ పోరాటం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అడ్వకేట్‌లను సంప్రదిస్తున్నారని, త్వరలోనే వీరు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని సమాచారం. జీవితాంతం సేవ చేసిన వారికి తమ సొంత హక్కుల కోసం కోర్టులకు వెళ్లాల్సి రావటం బాధాకరమైన విషయం. మరోవైపు వైద్య ఖర్చులకు సంబంధించి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు విషయంలో కొంత సానుకూలత కనిపిస్తుంది. పెన్షన్‌లకు సంబంధించి డిసెంబర్ 15 నుండి 20వ తేదీ మధ్య వరకు ఉన్న బిల్లులను ప్రభుత్వం దాదాపుగా క్లియర్ చేసింది. పాత పెండింగ్ బిల్లులు కూడా చాలా వరకు పూర్తయ్యాయి. ఉద్యోగులకు కూడా మెడికల్ బిల్లులు అందుతున్నాయి. కానీ వారు ఎప్పటి వరకు క్లియర్ అవుతాయనేది ఖచ్చితంగా సమాచారం అయితే ఇంకా అందాల్సి ఉంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ఈ నిధులు సకాలంలో అందటం చాలా ముఖ్యం. ఇక జీపీఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ బిల్లుల గురించి అడిగితే గత వారం రోజులుగా ఈ చెల్లింపులు జోరుగా సాగుతున్నాయి. ఇంకా చాలామందికి గత నెలకు సంబంధించిన అమౌంట్స్ క్రెడిట్ అయ్యాయి. అక్కడక్కడ 1, 2 నెలలవి పెండింగ్‌లో ఉన్న వాటిపై కూడా ప్రోగ్రెస్ కనిపిస్తుంది. కానీ గ్రాట్యుటీ విషయంలో మాత్రం నిశ్శబ్దం నెలకొంది. జూలై 2024 వరకు మాత్రమే గ్రాట్యుటీ చెల్లింపులు జరిగాయని, ఆ తర్వాత రిటైర్ అయిన వారికి ఎటువంటి సమాచారం లేదని తెలుస్తోంది. గ్రాట్యుటీ అనేది పెద్ద మొత్తం కాబట్టి దానిపై ఆధారపడి కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకోవాలనుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమకు ఏదైనా బకాయిలు జమ అయితే ఆ వివరాలను ఇతరులతో పంచుకోవడం వల్ల అందరికీ ఒక అవగాహన అయితే కలుగుతుంది. ప్రభుత్వం కూడా కేవలం ఒక్కో నెల బిల్లులను కాకుండా పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బకాయిలను ఒకేసారి విడుదల చేసి నూతన సంవత్సర కానుకగా ఉద్యోగ వర్గాల్లో ఆనందాన్ని నింపాలి అని కోరుకుందాము. మీ సమస్యలను లేదా మీకు అందించిన చెల్లింపుల వివరాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా పెండింగ్ బిల్లులు జమ అయినట్లయితే తద్వారా తోటి ఉద్యోగులకు కూడా భరోసా లభిస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకున్న పెండింగ్ బిల్లు తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.